దళపతిగా కన్నడ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి దేశ ప్రధానిగా సేవలందించి దేశంలో ఎంతో కీర్తిని గడించిన దేవెగౌడ కుటుంబంలో ప్రజ్వల్ రేవన్న కేసు మాయని మచ్చగా మిగిలింది. మూడో తరం రాజకీయ నేతగా ఎదిగి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పని మనిషిపై లైంగిక దాడి కేసులో కటకటాల పాలవ్వడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. కర్ణాటకతో పాటు దేశ రాజకీయాలను శాసించిన కుటుంబానికి కలంకం తెచ్చిన ప్రజ్వల్ తీరుపై సొంత పార్టీతో పాటు కుటుంబంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పని మనిషిపై అత్యాచారం చేసి బెదిరించారన్న కేసులో కర్ణాటక ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదును విధించడం, పలువురు కుటుంబ సభ్యులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడాన్ని పెద్దాయన జీర్ణించుకోలేకపోతున్నారట. పని మనిషిపై అత్యాచారం కేసులో జేడీఎస్ పార్టీ హసన్ మాజీ లోక్సభ సభ్యుడు ప్రజ్వల్ రేవన్నకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 1న ప్రజ్వల్ను దోషిగా నిర్ధారించగా మరుసటి రోజు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వివిధ సెక్షన్ల కింద 10 లక్షల జరిమానా విధించారు. అందులో 7 లక్షలు బాధితురాలికిచ్చేలా కోర్టు తీర్పు వెల్లడించింది. హదరనహల్లి దొడ్డెగౌడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన లోక్సభ, రాజ్యసభలో సుదీర్ఘకాలం సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1994 నుంచి 96 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం జూన్ 1996 నుంచి ఏప్రిల్ 97 వరకు దేశ ప్రధానిగా సేవలందించారు. అనంతరం లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. దేవెగౌడ ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తనయుడు కుమారస్వామి 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దేవెగౌడ మరో కుమారుడు రేవన్న హులేనపీఠం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతకుముందు కుమారస్వామి ధరంసింగ్ భూత్వాల్లో రేవన్న మంత్రిగా పనిచేశారు. అంతటి రాజకీయ నేపథ్యం ఉన్న గౌడ కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం రాజకీయ నేత రేవన్న కుమారుడు ప్రజ్వల్ 2019లో హసన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజ్వల్ రేవన్న రెండోసారి జేడీఎస్ పార్టీ నుంచి హసన్ ఎంపీ స్థానం కోసం పోటీ చేశారు. ఏప్రిల్ నెలలో పోలింగ్ కు 2 రోజుల ముందు అప్పటికి ఎంపీగా కొనసాగుతుండగా ఆయన పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న వీడియోలు, అశ్లీల ఫోటోలు ఉన్న పెన్ డ్రైవ్లు హసన్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అందులో 47 ఏళ్ల పని మనిషికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ స్వయంగా చిత్రీకరించుకున్నారనే అశ్లీల వీడియోలు బయటకు రావడం, పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో దేశవ్యాప్తంగా అప్పట్లో అవి సంచలనం రేపాయి. ఈ విషయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న ప్రజ్వల్ కుటుంబ సభ్యులు బాధితురాలిని కిడ్నాప్ చేశారని ఆమె కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. ప్రజ్వల్ తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే రేవన్న వారి సమీప బంధువు సతీష్ బాబన్నలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్ కు సంబంధించిన అశ్లీల వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి ప్రజ్వల్ యూరప్ దేశాల వైపు వెళ్లిపోయాడు. 2024 ఏప్రిల్ 27న ఈ విషయంపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ కిడ్నాప్ కు గురైన బాధితురాలిని రక్షించారు. తీవ్రమైన అత్యాచార ఆరోపణలు రావడంతో జేడీఎస్ నుంచి ప్రజ్వల్ను పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి సస్పెండ్ చేశారు. అనంతరం మే 4న ప్రజ్వల్ తండ్రి రేవన్నను అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ పై బ్లూ కార్నర్ నోటీస్ జారీ కావడం, హెచ్డి దేవెగౌడ కుటుంబం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించడంతో విదేశాల నుంచి మే 31న ప్రజ్వల్ బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన్ను సిట్ అధికారులు ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించిన మేరకు 2025 మే 2న విచారణ ప్రారంభమైంది. మే 18న విచారణ పూర్తయింది. చివరికి ఆగస్టు 1న అత్యాచారం కేసులో ప్రజ్వల్ను దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. మరుసటి రోజు శిక్షను ఖరారు చేసింది. సిట్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, బిఎన్ జగదీష్, ప్రజ్వల్ తరఫున నళిని మాయగౌడ వాదనలు వినిపించారు. కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే చివరిగా చెప్పుకునేదేమైనా ఉందా అని ప్రజ్వల్ను న్యాయమూర్తి ప్రశ్నించగా ప్రజ్వల్ జడ్జి ముందు బోరున విలిపించారు. ఎంపీగా పనిచేశానని, అప్పుడు ఎవరు తనపై అత్యాచార ఆరోపణలు చేయలేదని, ఎన్నికల వేళ ఆరోపణలు చేశారని అన్నారు. ఎంపీగా ఉత్తమంగా పనిచేశానని, మెకానికల్ ఇంజనీరింగ్ లో మెరిట్ స్టూడెంట్ నని న్యాయమూర్తికి తెలిపారు. రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తాను చేసిన తప్పని న్యాయస్థానంలో రోధించారు. తన తల్లిదండ్రులను 6 నెలలుగా చూడలేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ పరిణామాల అనంతరం సాయంత్రం 4 గంటలకు న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ తీర్పు ప్రకటించారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వివిధ సెక్షన్స్ కింద 10 లక్షల జరిమానా విధించారు. ప్రజ్వల్ రేవన్నపై అత్యాచారానికి సంబంధించి గతేడాది 4 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఓ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బాధితురాలి కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవన్న
తండ్రి రేవన్న అరెస్ట్ అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. తల్లి భవానీకి నోటీసులు జారీ చేయగా ముందస్తు బెయిల్ పొందారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రేవన్న మరో కొడుకు సూరజ్ ఇటీవల అసహజ లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతడిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. ప్రజ్వల్కు యావజ్జీవ శిక్ష ఖరారు కావడం, అది అత్యాచారం కేసులో దోషిగా శిక్ష పడ్డం జేడీఎస్ అగ్రనేత మాజీ ప్రధాని దేవేగౌడకు మింగుడు పడని అంశం. అత్యాచారం కేసులో ప్రజ్వల్కు శిక్ష పడ్డం, రేవన్న కుటుంబం మొత్తం పలు ఆరోపణలపై కేసులు ఎదుర్కోవడం వంటి పరిణామాలు జీవిత చరమాంకంలో పెద్దాయనకు మనోవేదనను మిగిలిస్తున్నాయి. చూడాలి దేవేగౌడ కుటుంబంపై నమోదైన కేసుల్లో మున్ముందు ఎలాంటి తీర్పులు వెల్లడవుతాయో, నిందితులు ఏ రకమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందో.